రీసెంట్గా మా కజిన్కి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. ఈ మ్యారేజ్లో మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ మ్యారేజ్కి నేనైతే కోకోనట్ డెకరేషన్ చేశా. అసలు ఈ కొబ్బరికాయనే ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి మా అత్తయ్య గారిని అడిగా. మనకి తెలుగు ట్రెడిషనల్స్లో కోకోనట్ని శ్రీఫల అని పిలుస్తారు. అంటే లక్ష్మీదేవి తోడు వచ్చిన ఫలం అని అర్థం. కోకోనట్ని శుద్ధత, ఐశ్వర్యం, అలానే గుడ్ లక్కి సింబల్గా కన్సిడర్ చేస్తారు. కోకోనట్లో 3 ఐస్ ఉంటాయి కదా, అవి లార్డ్ శివాని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి మ్యారేజ్లో కోకోనట్ని పూజలో పెట్టి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్న కపుల్స్కి బ్లెస్సింగ్ లాగా ఇస్తారని మా అత్తయ్య గారు అయితే చెప్పారు. కొబ్బరికాయ ఎందుకు అని చెప్పి తెలుసుకున్నాం కదా, సో నేనైతే వెంటనే డెకరేషన్ స్టార్ట్ చేసేసా. దానికి కావాల్సిన పెయింట్, బ్రషెస్, గ్లూ, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను. కోకోనట్స్ని క్లీన్ చేసి నీట్గా సింగిల్ కోటింగ్ గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేశాను. నెక్స్ట్ స్టిక్కరింగ్ షాప్కి వెళ్ళి డిజైన్, కలర్ కాంబినేషన్, నేమ్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎడిటింగ్ అయితే చేయించాను. ఆల్రెడీ మనం పెయింట్ చేసుకున్న కోకోనట్స్పై ఇలా సింబల్ అండ్ నేమ్స్ని పేస్ట్ అయితే చేయించా. అండ్ నెక్స్ట్ పెరల్స్, కుందన్స్ అండ్ గోల్డెన్ లేస్తో డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసా. వావ్, ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్లో నేను రెడ్ అండ్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేశాను కదా, ట్రెడిషనల్ లుక్కి పర్ఫెక్ట్ అనిపించింది. చూడగానే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ కోకోనట్ డెకరేషన్ చేయడానికి బయట షాప్లో అడిగితే ఒక్కొక్క కోకోనట్కి 650 రూపీస్ ఛార్జ్ చేస్తామని చెప్పారు. సో ఈ డెకరేషన్కి మాకెంత కాస్ట్ అయ్యింది, అలానే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.